అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యాఫర్ మెనూ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ బెంగాలీ కోవా పాలపూరి. పాలపూరి అనేది మనం చాలాసార్లు చేస్తూనే ఉంటాము, కానీ బెంగాలీ స్టైల్లో చేసే కోవా పాలపూరి చాలా బాగుంటుంది. బెంగాలీ కోవా పాలపూరి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పూరీలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. దీనిని మనం మూత పెట్టి ఒక 30 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. కోవా తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో 100 గ్రామ్స్ కోవా తీసుకోవాలి. దీంట్లో 3 స్పూన్లు పచ్చి కొబ్బరి, 4 స్పూన్లు పంచదార పొడి, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. నానబెట్టుకున్నటువంటి బాదం పప్పుని తొక్క తీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. పూరీ పిండిని ఈ విధంగా చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండల్ని ఇలా ఒకసారి చేతితో ప్రెస్ చేసుకొని అందులో కోవా స్టఫింగ్ని పెట్టి ఇలా కనుక సీల్ చేసినట్టయితే కోవా అనేది బయటికి రాదు. ఇలా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని పూరీల కింద ఒత్తుకోవాలి. చిన్న పూరీల కింద ఒత్తుకోవాలి. మీరు ఎప్పుడైతే పూరీ పిండి గట్టిగా కలిపారో అప్పుడు లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి రాదు. అసలు ఒక్కొక్కసారి బయటకు వచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒత్తుకున్న పూరీలని వేడిగా ఉన్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. పూరీలు వేయించేటప్పుడు ఎప్పుడు కూడా నూనె చాలా వేడిగా ఉండాలి. అప్పుడే పూరీలు ఫ్లఫీగా వస్తాయి. ఇలా అన్ని పూరీలని వేయించి పక్కన పెట్టుకోవాలి. రబ్బిడి తయారు చేసుకోవడం కోసం ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని 1 లీటర్ పాలు పోసుకొని ఈ పాలు అనేవి సగం అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, బాయిల్ అయ్యాక దీంట్లో 3/4 కప్స్ పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పంచదార కరిగిన వెంటనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బాదం పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ పాలని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అనేది అంటేస్తుంది కలపకపోతే కనుక. ఒకసారి బాదం పేస్ట్ వేసిన తర్వాత దీంట్లో మనం 2 స్పూన్స్ పాల పౌడర్ వేసుకోవాలి. ఈ పాల పౌడర్ బాగా కరిగాక దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పూరీలని వేసుకోవాలి. తర్వాత పూరీ వేసాక దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారాక సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెంగాలీ కోవా పాలపూరి రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, బెంగాలీ కోవా పాలపూరి ఎలా చేయాలి అనేది. టైం కొంచెం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసే స్వీట్సే కాకుండా ఇలా కూడా మీ స్పెషల్ డేని ఇలాంటి స్పెషల్ స్వీట్తో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.